ఆరోగ్య మేరీ గారు ఈ ప్రశ్నను పంపించారు. నమస్తే సార్. చర్చ్, బసిలికా, ష్రైన్ మధ్య డిఫరెన్సెస్, సిమిలారిటీస్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి అని అడిగారు. కేథలిక్ చర్చిలో దేవాలయ నిర్మాణం మరియు నిర్వహణ ప్రత్యేకమైనటువంటి క్రమాన్ని కలిగి ఉంటాయి. ఇంకా సులువుగా అర్థం కావాలి అని అంటే ప్రపంచ నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిద్దాము. గ్రామము, గ్రామం పైన మండలము, దానికిపైన నియోజకవర్గము, దానికిపైన జిల్లా, దానికిపైన రాష్ట్రం, దానికిపైన దేశం, దానికిపైన ప్రపంచ దేశాలు ఉంటాయి. అలాగే కేథలిక్ చర్చ్‌లో కూడా మొదటగా సబ్‌స్టేషన్ అనేది ఉంటుంది. దానికి పైన విచారణ అంటే దాదాపుగా గురుమండల స్థాయి అని అనుకోండి. దానికి పైన డీనరీ ఉంటుంది. నియోజకవర్గ స్థాయి అని దాన్ని చెప్పొచ్చు. దానికి పైన మేత్రాసనం అంటే జిల్లా స్థాయి అని చెప్పుకోవచ్చు. దానికి పైన అగ్రమేత్రాసనం అంటే దాదాపుగా రాష్ట్ర స్థాయిలో అని చెప్పుకోవచ్చు. దానికి పైన దేశ స్థాయిలో కథోలిక పీఠాధిపతులు అందరితో కలిసి ఒక సమాఖ్య ఏర్పడుతూ ఉంటుంది. ఇక ప్రపంచ స్థాయిలో పోప్ గారు ముందుండి చర్చను నడిపిస్తూ ఉంటారు. పోప్ గారికి దేశాల్లోని సమాఖ్యలకు మధ్య నున్షియో అని పిలిచేటువంటి పోప్ గారి యొక్క దూత ఉంటారు. ఈ విధంగా గ్రామ స్థాయి నుంచి పోప్ గారి వరకు మనకి లింక్ అనేది ఉంటుంది. ఇప్పుడు సబ్‌స్టేషన్ అంటే ఒక కుగ్రామం అని అనుకోండి. అక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఒక చిన్న ప్రార్థనాలయం ఉంటుంది. గ్రామ స్థాయిలో ప్రార్థనలు చేసుకోవడానికి విశ్వాసులకు అది ఉపయోగపడుతుంది. అలాగే గురువు వచ్చినప్పుడు ప్రార్థనలు నిర్వహించడానికి, దివ్యబలి పూజ నిర్వహించడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. సబ్‌స్టేషన్‌ల పైన గురు విచారణ మండలం అని పిలుస్తారు. లేదా పారిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పారిష్‌లో గురువు నివాసం ఉంటారు. అక్కడి దేవాలయంలో దివ్య సత్ప్రసాదాన్ని ప్రతిష్ఠించినటువంటి మందసం ఉంటుంది. 4, 5 కుగ్రామాలు కలిసి ఒక పారిష్ కింద ఉంటాయి. అంటే ఆ 4 గ్రామాల్లోని విశ్వాసులందరి యొక్క ఆధ్యాత్మిక బాధ్యత ఆ విచారణలో పనిచేస్తున్నటువంటి ఫాదర్‌దే. దివ్య సంస్కారాలన్నీ కూడా ఈ దేవాలయ పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంటాయి. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో మండలంలో 4-5 వరకు విచారణ దేవాలయాలు ఉంటాయి. విచారణ పైన డీనరీ ఉంటుంది. రాజకీయ పరిభాషలో దీన్ని దాదాపు నియోజకవర్గ స్థాయి అని చెప్పొచ్చు. 3 లేదా 4 మండలాల్లోని విచారణలన్నీ కలిపి ఒక డీనరీగా ఉంటాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను, ఆధ్యాత్మిక అవసరాలను డీనరీలోని డీన్ ఫాదర్ ద్వారా బిషప్ గారి వద్దకు తీసుకెళ్లడానికి సులభతరంగా ఉంటుంది. ఇలా కొన్ని డీనరీలు కలిస్తే అది మేత్రాసనం అవుతుంది. మేత్రాసనానికి హెడ్ బిషప్ గారు. మేత్రాసనాన్ని పీఠం అని కూడా పిలుస్తారు. బిషప్‌ని పీఠాధిపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. బైబిల్ పరిభాషలో బిషప్ గారు అపోస్తలుడికి సూచనగాను, సమాన స్థాయిలోనూ ఉంటారు. బిషప్ గారిని డైరెక్ట్‌గా పోప్ గారు నియమిస్తూ ఉంటారు. మేత్రాసనంలో ప్రజల సంఖ్యను బట్టి సహజంగా 2, 3 జిల్లాలకు కలిపి ఒక బిషప్ ఉంటారు. ఒకవేళ క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉంటే పక్కపక్క జిల్లాల్లో కూడా మేత్రాసనాలు ఉంటాయి. మేత్రాసనంలో ఉండేటువంటి కథోలిక విశ్వాసుల ఆధ్యాత్మిక బాధ్యతతో పాటుగా చర్చిలు, పుణ్యక్షేత్రాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర సంస్థల యొక్క నిర్వహణ బాధ్యతలన్నీ కూడా బిషప్ గారు చూసుకుంటూ ఉంటారు. మేత్రాసనం మొత్తానికి ఆధ్యాత్మిక నిర్వహణ కాపరి బిషప్ గారే ఫైనల్. అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని ఆధ్యాత్మిక అధికారాలకు కేంద్రం ఆయనే. ఇలా ఏర్పడినటువంటి మేత్రాసనాలను 4, 5 కలిపితే అది అగ్రమేత్రాసనం అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో 2 అగ్రపీఠాలు ఉన్నాయి. అగ్రపీఠాలు అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఆంధ్రప్రదేశ్‌లో గమనించినట్లయితే వైజాగ్ అగ్రపీఠం కిందికి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటువంటి మేత్రాసనాలన్నీ వస్తాయి. తెలంగాణలో ఉండేటువంటి మేత్రాసనాలన్నీ కూడా హైదరాబాద్ అగ్రపీఠం కిందికి వస్తాయి. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రత్యేక నిర్మాణ శైలి కలిగినటువంటి నిర్మాణాలు, దానితో పాటుగా ప్రజలను భారీ స్థాయిలో ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి ప్రాంతాలని పోపు గారు ప్రత్యేకంగా గుర్తిస్తే దాన్ని బసిలికా అనేటువంటి టైటిల్‌తో గౌరవిస్తూ ఉంటారు. ఆ హోదాను డైరెక్ట్‌గా పోపు గారే ఇవ్వాల్సి ఉంటుంది. బసిలికాలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి మేజర్ బసిలికా, రెండవది మైనర్ బసిలికా. ప్రపంచంలో 4 మాత్రమే మేజర్ బసిలికాలు ఉన్నాయి. ఈ 4 కూడా రోమ్‌లోనే ఉన్నాయి. సెయింట్ పీటర్స్ బసిలికా, సెయింట్ జాన్ బసిలికా, సెయింట్ పాల్ బసిలికా, సెయింట్ మేరీస్ బసిలికా. వీటిలో సెయింట్ పీటర్ బసిలికా నుంచి పోపు గారు విశ్వవ్యాప్త శ్రీ సభను నడిపిస్తూ ఉంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల మైనర్ బసిలికాలు ఉన్నాయి. వీటన్నింటినీ అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితిని గుర్తుంచుకొని పోపు గారు ప్రత్యేకంగా గుర్తించారు. మన తెలుగు ప్రాంతానికి సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ బసిలికా ఓ మైనర్ బసిలికాగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నటువంటి మైనర్ బసిలికాల్లో పునీతుల యొక్క అవశేషాలు ఉన్నాయి. అంటే వారితో సంబంధం ఉన్నటువంటి ఆధ్యాత్మిక వస్తువులు, లేదా వారి యొక్క శరీరము, లేదా వారి యొక్క ఎముకలు, రక్తము ఇలాంటి భద్రపరిచినటువంటి ప్రదేశాలే బసిలికాలు.
ఎక్కువ శాతం బసిలికాలను అగ్రపీఠాధిపతులు నడిపిస్తూ ఉంటారు. ఇక చివరగా పుణ్యక్షేత్రాలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు అన్ని మేత్రాసనాల్లోనూ ఉంటాయి. కొన్నిసార్లు విచారణలు, డీనరీలు, మేత్రాసనాలు కూడా ప్రధాన దేవాలయాలు కూడా పుణ్యక్షేత్రాలుగా కొనసాగుతూ ఉంటాయి. లేదా బిషప్ గారు కొన్నింటిని ప్రత్యేకపరచి కూడా విశ్వాసుల ఆధ్యాత్మిక సహకారానికి ఉపయోగించేలా చేస్తూ ఉంటారు. వాటిని అలా మలుస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా 4 రకాలు లేదా 4 రకాల ప్రత్యేకతల్లో ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పొచ్చు. అవేంటంటే మొదటిది, పుణ్యక్షేత్రం యేసుక్రీస్తు జీవితంలోని ఏదో ఒక ఘట్టాన్ని పూర్తి స్థాయిలో వివరించేది ఉంటుంది. ఉదాహరణకు బాలయేసు పుణ్యక్షేత్రం. రెండవది, పునీతుల పేరిట గాని లేదా వారి జీవితంలోని ప్రత్యేక అంశానికి గాని లేదా వారు ఇచ్చినటువంటి దర్శనాలకు సంబంధించి ధ్యానం ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం. ఉదాహరణకు గుణదల, కోడూరు, ఆవుటపల్లి. ఇక మూడవది, అపోస్తలులు లేదా ఇతర పునీతుల శరీరాలు భద్రపరిచినటువంటి ప్రాంతాలు. ఉదాహరణకు పునీత థామస్ మౌంట్, సెయింట్ పీటర్స్ బసిలికా కూడా రోమ్‌లో ఉండేది. ఇక నాలుగవది, ఆధ్యాత్మికత మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినటువంటి ప్రాంతాలు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఏర్పాటవుతున్నటువంటి కథోలిక ధ్యానాశ్రమాలు ఇందుకు ఉదాహరణ. వడకాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. కర్నూలు వద్ద ప్రేమగిరి, హైదరాబాద్‌లో డివైన్ వర్డ్ క్షేత్రాలు ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.